కాడకి వచ్చేసాము. సైడ్ తీసుకో మన వాళ్ళు రెడీగా ఉన్నారు ముందే. చివరికి చెట్లు కాడకి వచ్చేసాము. చూద్దాం, మీకు చెట్లు చూపిస్తాను అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లుగా మీకు కనిపిస్తాయో. చాలా కష్టం అండి, మీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయబాగండి. తాటి చెట్ల మీదకి నేను తీసుకొచ్చింది పెద్ద పెద్ద అడ్వాన్స్గాలను తీసుకొచ్చాను, మీరు చూడండి. మీకు చెట్లు చూసారా ఎంత పెద్దగా ఎంత హైట్గా ఉన్నాయో. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి ఇవి. ఇటువంటి చెట్లు ఇంకెక్కడ ఉండకపోవచ్చు నాకు తెలిసి. చాలా పెద్ద చెట్లు ఇవి, తాటి చెట్లు. జాగ్రత్త తమ్ముడు, చిన్నగెక్కు. చెట్టు ఎక్కడం చాలా డేంజర్ అండి, మీరు చూడండి. ఆ పిల్లడు ఎంత కష్టంగా ఎక్కుతున్నాడో. మీరు మాత్రం ఎటువంటి ఈ సాహసాలు మాత్రం అస్సలు చేయబోకండి. చివరికి తమ్ముడు ఎక్కేసాడండి చెట్టు పైకి. చూడండి, నిజంగా చాలా కష్టం అండి ఈ అసలు తాటి చెట్లు ఎక్కడం అంటే. అబ్బాయి ఎంత కష్టం మీద అంత పైకి ఎక్కి తాటికెళ్ళి వస్తున్నాడో చూడాలి. చాలా కష్టం అండి పాపం. చూడు, కాయలకు వస్తున్నాడు మనోడు. అట్లా కొయ్యాలండి చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత. ఏ కాడకి చెట్లు పైనుండి కొయ్యాలి. చెట్లు మొదల మీదకి పైకి కాయలు పైకి వెళ్ళి అక్కడ జాగ్రత్తగా కంఫర్ట్ చూసుకొని తాటికాయలు మాత్రం కోసుకోవాలి. అబ్బాయి ఏ విధంగా కోస్తున్నాడో ఆ విధంగానే తాటికాయలు మాత్రం ఖచ్చితంగా కోసుకోవాల్సి వస్తుంది. చూసారా, తాటికాయలు అంటే ఇవేనండి. చూడండి ఎంత బాగున్నాయో తాటికాయలు. ఇదిగో మేము కొట్టినవి నీయే. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో, ఎక్కడ పడిపోయాయి అంటే. మేము కోసిన కాయలు మొత్తం ఇవ్వండి. చూడండి ఎన్ని కాయలు కోసామో. ఇది కేవలం ఒక్క చెట్టుకి మాత్రమే కోసాము. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే అప్పుడప్పుడు ప్రకృతి కూడా మనకి ఇలా సిగ్నల్ ఇస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని. ఫైనల్గా ఆ కుర్రోడు దిగేస్తున్నాడు. చూడండి తాటికి ఎంత బాగుందో, ఎంత నీట్గా కోసామో. ఇలా ఉండాలండి, ఇలా కోసుకోవాలి ప్రతి ఒక్కరు తాటికని. ఫైనల్గా కాయలు మొత్తం తినేసామండి. చూడండి ఒక్క కాయ కూడా మిగలలేదు, మొత్తం కాయలు తినేసాము. అయితే చిన్న మిస్టేక్ చేసాము. చూడండి ఇటువంటి కాయలు మాత్రం మీరు ఏమాత్రం కొట్టబాగండి. ఈ టైప్ ఆఫ్ కాయలు మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో ఈ కాయలు మాత్రం ఇంత చిన్నవి ఇంత గ్రీన్గా ఉన్నాయి మాత్రం కొట్టబాగండి. ఇట్లా ముంజు తొందరగా ఏర్పడదు కాబట్టి ఈ కాయలు మాత్రం కొట్టద్దు. ఇంకా అంతకు మించి ఇదిగో ఇటువంటి కాయలు మాత్రం కొట్టుకోండి, బాగుంటాయి. ముంజులు బాగా తయారయ్యి ఉంటాయి. మేమైతే చిన్న మిస్టేక్ చేసాము, ఈ కాయలు కొట్టడం చాలా మిస్టేక్. అందుకని వీటిని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. సరే ఏదైతే ఏమైంది, పల్లెటూరులో కాలువలు ఉంటాయి, మంచినీటి కాలువలు. ఆడికి వెళ్దాం. ఆడికి వెళ్ళిన తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుందాం. Ever since I was 20, I started to fall in love with astrology, and people say you're right. చివరికి కాలువగాడికి వచ్చేసాము. ఓకే బాయ్.